తల్లిగారిని అన్నారనే బాధ ఉన్నవాళ్ళు, వాళ్ళ పార్టీలో ఉన్నవాళ్ళు కూడా అలాంటి బూతులు తిట్టకూడదు కదా వేరే పార్టీ వాళ్ళని. సో అదేంటంటే అది ఒక సాకుగా ఉపయోగించుకుంటున్నారు వాళ్ళు అంతే. రాంబాబు గారు అనలేదు, క్లియర్గా అనలేదని ఆయనే చెప్తున్నారు. నేను చంద్రబాబు గారిని అనలేదు, నేను నా మీదకి దాడికి వచ్చిన వాళ్ళని అన్నాను. ఆవిడ ఎలా మాట్లాడుతున్నారో మీరు అందరూ చూస్తున్నారు. ఆ మహిళ గతంలో కూడా నాన్నగారు ఇలానే కేసులు కట్టిన టైంలో కూడా ఎస్పీ కార్యాలయం ముందు నిరసన దీక్ష చేపట్టారు, రికార్డులు పట్టుకున్నారు న్యాయం కోసం. సేమ్ అదేవిధంగా మీరు కూడా తిరిగి మరలా డీజీపీ ఆఫీస్ దగ్గరికి వెళ్తారా? మేము ఒక వ్యవస్థ ఉందండి, ఆ వ్యవస్థ మీద నమ్మకం పోయే పని ఇవాళ జరిగింది. బట్ స్టిల్ మేము ఏం చేయాలో అది చేస్తాం. ఏంటి ఒక లా అండ్ ఆర్డర్, ఒక గవర్నమెంట్స్ ఉన్నప్పుడు యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ మేము ఏం చేయగలమో మేము అది చేస్తాం. కేంద్ర మంత్రి అంబటి రాంబాబు సినిమా చూపిస్తాము అని చెప్పడం బ్రహ్మచారి ఎట్లా? చాలా ఘోరం అండి. ఐఎమ్ ఏ డాక్టర్ టూ, ఐ రెస్పెక్ట్ హిమ్ యాజ్ ఎ డాక్టర్. బట్ ఆయన అంత పేరు ప్రఖ్యాతి సంపాదించి అంత చదువుకొని ఇంకా ఆటవికంగా సినిమా చూపిస్తాము. మీరు చూపించేది ఏంటండి సినిమా? మీరు లా ఫాలో అయ్యే వాళ్ళైతే లానే చూపించింది సినిమా. మీరు ప్రత్యేకించి మీరు చూపించాల్సిన అవసరం లేదంటే మీరు వార్నింగ్ చేస్తున్నారు. ఎవరిని వార్నింగ్ చేస్తున్నారు? అంబటి రాంబాబు గారిని వార్నింగ్. సినిమా చూపించడం అంటే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని అటాక్ చేయడమా?